డెలివరీ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష ఈ గ్రామ వాలంటీర్లకు 5,000 రూపాయలు ఎందుకు ఇస్తా ఉన్నామో తెలుసా అధ్యక్ష? ఈ గ్రామ వాలంటీర్లకు 5,000 రూపాయలు ఎందుకు ఇస్తా ఉన్నాము అంటే వాళ్ళు కరప్ట్ కాకుండా ఉండేందుకే 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం అధ్యక్ష, గౌరవ వేతనం. అధ్యక్ష వీళ్ళు చేయాల్సింది ప్రతి గవర్నమెంట్ పథకం డోర్ డెలివరీ చేసే కార్యక్రమం అధ్యక్ష. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అధ్యక్ష ఇవాళ చూస్తా ఉన్నాం అధ్యక్ష బియ్యం పరిస్థితి. బియ్యం ఇవాళ ప్రజలకు మనం సప్లై చేసే బియ్యం ఏదైతే ఉందో అది కనీసం తినాలంటే కూడా ప్రజలు తినే పరిస్థితిలో కూడా లేరు. అదే బియ్యాన్ని రూపాయికి మనం ఇస్తాం, 7 రూపాయలకు వాళ్ళ డీలర్లకు మళ్ళీ తిరిగి అమ్ముతా ఉన్నారు. మళ్ళీ అదే బియ్యం మళ్ళీ రైస్ మిల్లులకు వస్తా ఉంది, మళ్ళీ అదే బియ్యం మనం కొనుగోలు చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితిని కూడా పూర్తిగా మారుస్తున్నాం అధ్యక్ష. ఏ బియ్యం అయితే మనం తినగలుగుతామో, ఏ బియ్యం అయితే మనం తినగలుగుతామో, ఏ బియ్యం అయితే మనం కన్జ్యూమ్ చేయగలుగుతామో ఆ బియ్యాన్నే ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. ఆ బియ్యం క్వాలిటీని మారుస్తూ ఉన్నాం. ఆ బియ్యాన్ని పూర్తిగా ఫిల్టర్ చేస్తా ఉన్నాం, స్క్రీనింగ్ చేస్తా ఉన్నాం. చేసి అదే బియ్యాన్ని నీట్గా ప్యాక్ చేసి 5 కేజీల ప్యాకెట్లు, 10 కేజీల ప్యాకెట్లు, 15 కేజీల ప్యాకెట్లుగా దాన్ని ప్యాక్ చేసి ఆ బియ్యం క్వాలిటీని పెంచి దాన్ని ప్యాక్ చేసి డోర్ డెలివరీకి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అధ్యక్ష. ఏ ఒక్కరికి కూడా 7 ముద్దలు పడ్డం లేదనో ఇంకొకటి పడ్డం లేదనో అని చెప్పు ఏ ఒక్కరికి కూడా వాళ్ళకు రావాల్సింది ఏ ఒక్కటి కూడా జరగకోకుండా పోయే పరిస్థితిని కూడా పూర్తిగా తెరమరుగు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కరి దగ్గరికి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు. ఎవరు ఏదైనా 7 ముద్దలన్నా కానీ పడకపోతే వాళ్ళ వీడియో స్క్రీనింగ్ తీసుకోమని చెప్పినాం. కానీ లబ్ధిదారులకు మాత్రం మంచి జరగాలి, ఖచ్చితంగా డెలివరీ జరగాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. ప్రతి ప్రభుత్వ పథకం అధ్యక్ష, బియ్యం దగ్గర నుంచి పెన్షన్లు, రేపొద్దున రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి ప్రభుత్వ పథకం, అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇటువంటి ప్రతి ప్రభుత్వ పథకం కూడా నేరుగా డోర్ డెలివరీ చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది చేసేటప్పుడు వెరీ క్లియర్గా ఆదేశాలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు అని చెప్పి, ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి క్లియర్ కట్గా ఆదేశాలు ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి కూడా ఎవరికైనా లేకపోతే గ్రామ వాలంటీర్ ఎవరైనా కూడా అవినీతి చేశాడు అని చెప్పి ఎవరికైనా అంటే నేరుగా సీఎం ఆఫీస్కే ఫోన్ చేసే కాల్ సెంటర్ను నేరుగా సీఎం ఆఫీస్లోనే పెట్టించమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరికైనా కూడా అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఆ గ్రామ వాలంటీర్ని కూడా తీసేస్తాము అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను ఇదే సభలో చెప్తా ఉన్నాను అధ్యక్ష.